నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా, లింగంపల్లి, అచ్చయ్యపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్లు అరుణ, లిబియా నాయక్, కోనేటి కుమార్, కొంపల్లి శైలజ దినకర్లను బీఆర్ఎస్ పార్టీని వీడి ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగిందని వారు తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని రోడ్ షో నిర్వహించి మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ₹1 జీతం తీసుకుని మిగతా జీతం డబ్బులను పేదలకు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నాయకులు పిట్టలరెడ్డి, రాజదాస్, బోయిని విఠల్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికన్నా ఎక్కువ అబద్ధాల కోరు ప్రభుత్వం నడుస్తున్నది. దానికి ఉదాహరణమే మీరే చెప్పాలి. మీకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. భూమి లేని వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? మరి దళిత బంధు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? లోన్ మాఫీ చేస్తా అన్నారు, చేసిండ్రా? మరి ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇంకా మనకు అవసరమా? అవసరం లేదని ఒట్టి కాదు, మీ చేతిలో ఒక ఆయుధం ఉన్నది. ఒకటే రాయికి 2 పిట్టలు అన్నట్టు మీరు రేపు గుద్దుతే అటు వాడు ఇటు వీడు. నేను ప్రాణాలకు తెగించి ఆ రోజు తల్లి బిడ్డను ముట్టాలంటే భయపడే రోజులు. ఆ రోజుల్లో నేను నా భార్య బిడ్డను వదిలేసి మీ దగ్గరికి వచ్చిన, ఊరికి మందు కొట్టించినా లేదా? మీ ఇంటికి అంబులెన్స్ పెట్టినా ఆ టైంలో ఎవరు లేని టైంలో ఆక్సిజన్ కావాలంటే రాత్రి ఆక్సిజన్ పంపించిన. ఇలా ఇదే గోపాల్పేటలో మా పిల్లగాడు ఇమాం మాట్లాడాడు. ఇదే ఇమాంకు కరోనా వచ్చి 12:30కు వాళ్ళ బామ్మడి నాకు ఫోన్ చేసిండు. 1 గంటలకు మెదక్ తీసుకుపోయినాం. నేను ఫోన్లో ఉన్నా. మెదక్ తీసుకుపోతే డాక్టర్ నాకు చెప్పాడు, పిల్లగాడు బతుకుడు కష్టం, లోపల దాకా పోయింది లంగ్స్లో అని చెప్పిండు. నేను డాక్టర్ కూడా చెప్పిన, సార్ ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే మీకు రాత్రి పైసలు పంపిస్తా కానీ నా పిల్లగాడు ఇమాం బతకాలని చెప్పిన. ఆ రోజు ఏ గోపాల్పేట నుంచి నిజామాబాద్ షిఫ్ట్ చేసి 4:30కు ఆక్సిజన్ ఎక్కించి మరి ఇలా మన కళ్ళ ముందు ఇమాం బతికొచ్చాడు. నాకు ఒకటి చెప్పిండు, సార్ నేను గోపాల్పేట నుంచి పోయేటప్పుడు మళ్ళా నేను తిరిగి వస్తున్నా లేదా, గోపాల్పేట లాస్ట్ టైం పోతున్నాను అనుకున్నా కానీ మీ దయ వల్ల నేను తిరిగి వచ్చినా అని చెప్పిండు. అట్లాంటి పరిస్థితుల్లో 18 నెలలు లాక్డౌన్